నమస్తే మన యూట్యూబ్ వీక్షకులకు శుభోదయం. నిన్న మా పక్కన పల్లెలో ఇలా సంక్రాంతి పండుగ జరుపుకున్నారు. కానీ చూడటానికి ఒక్క దేశవాళీ ఆవు లేకపోవడం ఎంత దురదృష్టకరం. పాలు దాని ఆదాయమే చూసుకున్నారు కానీ దేశవాళీ ఆవులో ఉన్న విశేష గుణాలు దాని యొక్క ఫలితాలు ఎవ్వరూ చూడలేదు. ఈ ఆవులు మంచివే, మనకు పాలిస్తున్నాయి, మంచిదే. జెర్సీ ఆవుల్ని కూడా ఇప్పుడు మనందరికీ పాలు అందుతున్నాయంటే దీని కారణమే. కానీ దానివల్ల గంగిగోవు పాలని ఊరికే చెప్పలేదు. మన గోశాలలో మాత్రం నేను అమ్మకు బాలేని కారణంగా చాలా క్రిటికల్గా ఉండింది. ఇప్పుడు కూడా ఇంకా ఆమె కోలుకోలేదు. అందువల్ల నేను కనుమ పండుగలో నేను పాల్గొనలేకపోయాను. మన స్టాఫ్కి చెప్తే చిట్లాకుప్ప ఇలా వేసి మన ఆవులన్నిటినీ వాటి చుట్టూ తిప్పి శుభ్రంగా ఆ రోజు అన్నిటికీ స్నానం చేయించి పసుపు కుంకాలు పెట్టి వాటికి సాంబ్రాణి అది వేసి వాళ్ళకి తోచిన పద్ధతిలో వాళ్ళు చేసినందుకు చాలా చాలా సంతోషం. కానీ భారతదేశం అంటే గోమాత లేని పల్లె, ఊరు, ఇల్లు ఉండకూడదని నాకు అనిపిస్తుంది. గోమాత యొక్క అడుగు ఉంటేనే ఆ భూమి తల్లి పులకరిస్తుంది. ఎందుకనో అందరూ కూడా ఈ విషయంలో అశ్రద్ధ చేస్తున్నారు. కానీ ఎప్పటికైనా దీనికి మూల్యం చెల్లించుకోవాల్సి వస్తుందేమో. ఈ కాలుష్య కూరల్లో వేలకు లక్షలకి మనం ఖర్చు ఆహారానికి, ఆరోగ్యానికి పెట్టినప్పుడు అప్పుడు తెలిసొస్తుంది గోమాత విలువ. అప్పుడు అన్నీ అయిపోయిన తర్వాత భూమికి సారం ఎలా వస్తుందని నేను ఒక్కసారి చింతపడినప్పుడు ఎంత ఈజీ మార్గం అంటే రాజీవ్ దీక్షిత్ గారు చెప్పిన విషయం వింటే చాలా ఆశ్చర్యకరం కలిగింది. ఎందుకంటే భూమి అన్ని కాలుష్యాలతో ఉన్నప్పటికీ 3 సంవత్సరాలు కంటిన్యూస్గా ఆవుపేడతో తడిపితే అది మళ్ళీ పునరుజ్జీవనం చెందుతున్న విషయం రైతు పట్టించుకోవట్లేదు. కెమికల్స్ వేయడం నింపేసి మన ఆరోగ్యాలు కూడా పాడైపోతున్నాయి. ఆహారం కొరత లేకుండా పండించాలని ఎట్లో ఒకట్లా చేయాలని చేయడం వల్ల ఆయుష్ తగ్గిపోతుంది, ఆరోగ్యం పోతుంది. దయచేసి ఇదంతా రైతన్నలు గుర్తించి కాలుష్య కూరల నుంచి మనల్ని బయటపడేయాలని ప్రతి ఇంట్లో, ప్రతి ఊర్లో దేశవాళీ ఆవులు నెలకొలి మళ్ళీ మన భూమాత కాలుష్య కూరల నుంచి బయటపడాలని ఆశిస్తూ మరొక్కసారి జై శ్రీకృష్ణ పరమాత్మ, జై గురుదేవ దత్త.